the sermon for today is outcast to outstanding. ఓకే, మరి శీర్షికను మనం గమనిద్దామండి. అవుట్ క్యాస్ట్ టు అవుట్ స్టాండింగ్. మరి నిషేధింపబడినది మూలరాయి అయిందన్నట్టుగా అట్లాంటి అర్థం ఒకటి వస్తుంది. The scripture portion we have read is a familiar one, and we read several times. We might have heard about it several times. మరి ఈ యొక్క లేఖన భాగం ఏదైతే ఉదయకాలం మనం చదువుకున్నామో అది మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే కదా. And there were 10 lepers who came to Jesus, and Jesus told them to go and show yourselves to the priest. మరి అక్కడ చదివినట్టుగా మరి యేసు ప్రభు మార్గాన్ని వెళ్ళిపోతుంటే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురు రావడం, మరి వారు ఆయనను అడగటం, ఆయనేమో మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి, మీరు స్వస్థ పొందుతారని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చదివాం. As they were going, one of them realized that he was already healed, so he came back to Jesus, thanked him and worshipped him. సో వారు వెళుతూ ఉండగా మరి వారు స్వస్థతను అందుకున్నారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూసి మరి కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. And Jesus asked, were in the night the rest of them were healed or not? సో అందుకు యేసు అంటున్నారు, మిగిలిన వారు ఎక్కడ, వాళ్ళు కూడా స్వస్థత పొందారు కదా అన్నట్టుగా ఇక్కడ మనం చదివినాము. But is this only the foreigner Samaritan came back to thank? సో ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా అని కూడా ఆయన అంటున్నాడు. He said, your faith has made you well, so arise and go. నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. So this is a familiar story. So ఇది మనందరము బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. When I read this story, it just reminded me about one of my experiences which happened a decade ago. మరి ఒక దశాబ్దం క్రితం నాకు జరిగిన ఒక అనుభవము ఈ యొక్క మరి వాక్యం చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందండి. In 2013, in month of May, మరి 2013 మే నెల, I was traveling back from Himachal. From Delhi, I am coming to Hyderabad. మరి హిమాచల్లో బయలుదేరి ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ చేరుకోవాలి నా ప్రయాణం అది. So I and my friends, where we went into wild in Himachal, and we put up 4 days and 4 nights on the mountain. మరి అక్కడ హిమాచల్లో ఆ పర్వతాల మీద నేను నా ఫ్రెండ్స్ బాగా మరి సంతోషించాము. 4 రాత్రులు 4 పగళ్ళు ఆ పర్వతాల్లో ఉన్నాము. All of them were good for me. I got some phototoxic infection, I guess. మరి అక్కడ అంతా బాగానే ఉంది, చిన్న ఇన్ఫెక్షన్ ఏదో నాకు వచ్చింది, ఫోటోటాక్సిక్ ఇన్ఫెక్షన్. So entire body it was swollen. I had like what we call blisters kind of things. మరి శరీరం అంతా కూడా బొబ్బలాగా బొబ్బలెక్కిపోయింది నాకు. I had to be in Kangra మెడికల్ కాలేజ్ ఫర్ 6 days. కాంగ్డా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 6 రోజులు నన్ను ఉంచారు. There also I also didn't have anyone to look after. అక్కడే ఇప్పుడే ఒక సోదరుడు కొరకు ప్రార్థన చేసినట్టుగా నన్ను కూడా చూడడానికి ఎవరు లేరు ఆ సమయంలో. My friend has his US visa interview, so he could not be there. మరి నా స్నేహితుడు నాతో ఉన్నాడు కానీ ఆయనకి US వీసా ఇంటర్వ్యూ ఉన్నది కాబట్టి నాతో ఉండలేకపోయాడు. So however, after 6 days to an extent I was recovering, but my skin was peeling off, entire body from head to the toe. 6 రోజుల తర్వాత కొంచెం స్వస్థత అనిపించింది, కానీ ఈ బొబ్బలెక్కిన శరీరము అది తుంపరలుగా అది ఊడిపోవడం ప్రారంభించింది. ఈ శరీరము see the skin was like like a wrapper, like it's coming out. మరి మొత్తం అరిపారములకు నడిచివరం వరకు అన్నట్టుగా ఈ శరీరం అంతా ఊడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. I have to come back because I have to work in the college. మరి నా ఉద్యోగానికి రావాలి కనుక నేను ప్రయాణం చేయాల్సి వచ్చింది. So I boarded in train in Delhi to come to Hyderabad. మరి ఢిల్లీలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చే ట్రైన్ ఎక్కాను. And I booked a ticket in 3rd AC, but it is in waiting list. మరి 3rd ACలో టికెట్ బుక్ చేసుకున్నాను కానీ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. So I got into the train. మరి ఏదేమైనా ట్రైన్ ఎక్కడం జరిగింది. Nobody allowed me to sit near them. సో కాబట్టి సీటు దొరకలేదు కాబట్టి ఎవరి దగ్గరైనా కూర్చుందామంటే ఎవరు కూడా అనుమతించడం లేదు నన్ను. I was very tired. మరి బాగా అలసిపోయినాను. Daytime was okay, somehow I was able to manage. మరి పగలపూట పర్వాలేదు, అటు ఇటు తిరిగినట్టుగా మరి జరిగిపోయింది. And when night came, మరి ట్రైన్లో రాత్రి వచ్చినప్పుడు I was feeling very sleepy and tired. మరి
అలసిపోయి నిద్రాభారం ఎక్కువ వచ్చేసింది. I paid the money, I have the ticket, the waiting list was just 2. చూడండి, వెయిటింగ్ లిస్ట్ అప్పుడు 2వ నెంబర్కి వచ్చింది. అందరిలాగా నేను కూడా టికెట్ కొన్నాను, డబ్బులు ఇచ్చాను, కానీ But I was not allowed to come and at least sit somewhere inside the compartment. అయితే ఆ కంపార్ట్మెంట్లో ఎవరి సమీపాన్ని కూడా కూర్చోవడానికి కానీ అండి కొంచెం విశ్రాంతి తీసుకోవడం కానీ నాకు అనుమతి లేకుండా అయిపోయింది. Those days even people used to sleep in between the berths, like on the floor, right? I tried that. That also was not allowed because people looked at my condition and they were not comfortable with that. సో ఆ యొక్క ట్రైన్లో రాత్రిపూట సర్వసాధారణంగా ఆ కారిడార్లో వాక్వేలో పడుకుంటారు కదా. సో అట్లా కూడా ప్రయత్నించాను, కానీ నాకున్న స్కిన్ కండిషన్ బట్టి వాళ్ళు నన్ను అనుమతించలేదు. Whole night I sat near the washroom. మరి రాత్రంతా కూడా ఆ యొక్క వాష్రూమ్స్ దగ్గర కూర్చోవలసి వచ్చిన పరిస్థితి. And like with the same, I sat there till Hyderabad. మరి అలాగే హైదరాబాద్ వరకు కూర్చోవటం జరిగింది. 27 hours of journey. మరి 27 గంటల ప్రయాణం. And as soon as I come, my friend Basha came to receive me. He saw my condition. Immediately he took a hotel for me and he put me there. సో హైదరాబాద్ చేరిన వెంటనే సోదరుడు భాష వచ్చారు, రిసీవ్ చేసుకున్నాడు. నా పరిస్థితి చూసి వెంటనే ఒక హోటల్ బుక్ చేసి అక్కడ నన్ను పెట్టాడు. It is so very difficult to take when we go through such experiences. చూడండి, ఇటువంటి అనుభవాలు గుండా మనం ఎవరైనా వెళ్ళినప్పుడు అవి భరించనలవిగా ఉంటాయి, తట్టుకోలేనట్టుగా ఉంటాయి. I believe what I had gone through may not be even 10% of what usually the lepers suffer, even in the modern days. And I cannot imagine how would it be in the ancient days. కాబట్టి ఇటీవలి కాలంలో ఎవరైనా కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే వారు ఎంత బాధను అనుభవిస్తారంటే, నేను అనుభవించిన బాధ వారి బాధతో అసలు లెక్కే లేదు. అంత వివక్షణకు స్టిగ్మా కన్నట్టుగా వారు గురి అవుతూ ఉంటారు. మరి అప్పటి కాలంలో ఇంకా ఎట్లుందో మరి. And whoever never experienced, at least COVID gave us the opportunity to experience it to an extent in the name of what we call it, containment. మరి చూడండి, కంటైన్మెంట్ కదా, అదే ఒక రూమ్లో ఉండిపోవడం, క్వారంటైన్ అని చెప్పేవారు కదా, క్వారంటైన్ కంటైన్మెంట్ అని ఉండేది కదా. ఆ అనుభవాన్ని మన అందరం అనుభవించాం ఈ యొక్క కోవిడ్ టైంలో, the first few weeks of the COVID-19. కాబట్టి 2019 ప్రారంభంలో మార్చి ఏప్రిల్ నెలలు అన్నట్టుగా కోవిడ్ వైరస్ గురించి ప్రారంభ దినాల్లో మరి చూస్తేనండి, people were not giving houses for rent and such a chaos we all suffered. ఎంతో శూన్య గందరగోళ పరిస్థితులు కూడా మనం వెళ్ళాము. అద్దెకి ఇల్లు దొరకలేదు ఏమండి, మిగిలిన ఎన్నో విషయాలు మనము చూసాం. In fact, so many people were made to walk under chemicals just for the what you call sanitization. శానిటైజేషన్ పేరుతో అనేక మంది వారి శరీరాన్ని అనేక రసాయనాలతో వాష్ చేసుకోవడం, వాటి కిందనే బ్రతకడం అన్నట్టుగా మరి అప్పుడు జరిగింది. We all experienced that. మరి మన అందరము దానిని చూసాం కదా. And the story that we have read, the miracle that has been read from the scripture is much more powerful than that. మరి మనం ఏదైతే వాక్య భాగంలో చదువుకొని ఉన్నామో ఈ యొక్క ఆ స్టోరీ అండి, ఈ యొక్క బాధలన్నిటికంటే ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. And so having said that, let's get into the story. మరి ఈ యొక్క మాటలను ఒకసారి పరిశీలన చేద్దాం చూడండి. And this story, this particular incident, ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఈ యొక్క ప్రత్యేక సంఘటన at the beginning of Jesus' final journey to Jerusalem. యెరూషలేముకు ఆయన చివరిసారిగా ప్రయాణం చేస్తున్నాడు. ఆ యొక్క యాత్రలో ప్రారంభంలో అన్నట్టుగా ఈ యొక్క సంఘటన జరిగింది. There are around 19 incidents. మరి సుమారుగా 19 సంఘటనలు ఉన్నాయండి. And this is the first one. మరి ఆ సమయంలో 19 సంఘటనలు జరిగితే అందులో ఇది మొట్టమొదటిగా ఉంటుంది. Which reminds us that we should understand these incidents in the light of the crucifixion of Jesus Christ and what Jesus has achieved through his crucifixion. మరి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఏదైతే మన కొరకు సంపాదించి మరి చేసి పెట్టాడో దాని యొక్క వెలుగులోనే ఈ యొక్క సంఘటనలను మనం చూడాల్సి ఉన్నది. In the light of his salvific acts we need to understand. మరి ఆయన యొక్క మరి మహత్తరమైన కార్యములు ఏమైతే ఉన్నాయో వాటి మరి పర్యవేక్షణలో లేక వెలుగులో అన్నట్టుగా వీటన్నిటిని మనం గమనించాల్సి ఉన్నది. Jesus performed many miracles. యేసు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. And some of those miracles are
they reveal his great power. మరి ఆయన చేసిన అద్భుతాలు ఆయన యొక్క గొప్ప శక్తిని బయలుపరిచాయి. And some of these miracles they reveal his person. మరి కొన్ని అద్భుతాలలో చూస్తే ఆయన యొక్క వ్యక్తిత్వం బయటపడింది. Especially in the list of these 19 events which demands us to understand this as an exposition, Jesus exposing his person to the people again. మరి మరొకసారి అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో ఏమై ఉన్నారో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరిచే విధానంలో ఈ యొక్క చివరి 19 అద్భుతాలను మనం చూస్తూ ఉంటాము. So this miracle has to be seen, కాబట్టి ఈ యొక్క అద్భుతాలు చూడాలి, that reveals his person. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ఏమై ఉన్నారో అనే విషయాన్ని బయలుపరిచే ఒక అద్భుతంగా ఈ అద్భుతాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. This miracle has two meanings. I feel two meanings that can be learned. మరి ఇందులో నుంచి రెండు అర్థాలు మనమైతే తెలుసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. The first one is the outward meaning. In a simple reading of the text itself we will be able to understand. మరి ఒకసారి చదివిన వెంటనే మనకు అక్షరార్థంగా కనబడే ఒక అర్థము ఒకటి, that is we should always give thanks to God, especially for his great gifts. మరి ఆయన మనకు అనుగ్రహించిన వరములను బట్టి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటిది ఒక పాఠమైతే 10 lepers were healed, only one returned to Jesus thanking him. మరి 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనారు, అయితే ఒక ఆయన తిరిగి వచ్చి ఆయనకు వందనాలు చెప్తున్నాడు. We all should thank Jesus. మరి మనందరము ప్రభువుకు వందనాలు చెల్లించాలి కదా. But is it sin not to come back and say thanks? అరే అయితే తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పకపోతే పాపం అవుతుందా? Is it a sin? మరి పాపం అవుతుందండి? No. మరి డివైడ్ అయిపోయారు, మీరు చెప్పట్లేదు. I leave it for you to decide. మరి మీకు మీరే అది జవాబు చెప్పుకోనండి. Joshua is saying something. హార్ట్ ఓకే. Okay, so it's not a sin, but it shows just the condition of the పాపం people. అయితే కాదు, కానీ ఫలానా వ్యక్తులు మేలు పొందుకున్న వారు థ్యాంక్స్ చెప్పకపోతే వారి యొక్క మరి వైఖరి తెలుస్తుందని అంటున్నారు. I'm not going to take that direction, so I leave it to your convictions. కాబట్టి సో మీ వైఖరి ఎలా ఉందో దాని వైపు నేను మాట్లాడదలుచుకోలేదు, అది మీకే వదిలిపెట్టాను. But in the ancient Christian tradition, not expressing gratitude is considered as a big sin. అయితే ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయాల్లోనండి ఎవరైనా తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పకపోతే అది గొప్ప పాపముగా ఎంచేవారు. Bible always encourages to be thankful. మరి కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుతుంటాం మనము కృతజ్ఞతలు చెల్లించాలని కదా. Let me tell you, we don't thank people, we don't thank God but because it is a mandatory for us to thank God, but we thank God because it makes our experience complete. మరి మనము పొందుకున్న అనుభవం సంపూర్తి అవడానికి మనము వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తప్ప మనము తప్పనిసరిగా చెల్లించాలి కాబట్టి చెల్లించడం అనేది కాదండి. God will definitely not say I did so much for him, he didn't even say thanks to me. మరి దేవుడు ఇలాగ ఎప్పుడు అన్నాడు కదా, ఇదిగో ఎంతో చేశాను ఈయనకి వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పట్లేదని ఆయన మాత్రం అన్నాడు. We hear that statement a lot around us, right? అయితే మనం అనుకుంటాం మనలో మనము మేలు చేసిన లేదంటే మన విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాము. But we cannot enjoy the gift that he gave us in its fullness unless we say thanks to him. కాబట్టి అయితే అవసరం మనదండి. మనము పొందుకున్న మేలు గూర్చి మనము థ్యాంక్స్ చెప్పేటంత వరకు దాని యొక్క పూర్తి అనుభవం మనకు రాదు అనేది. Only way we can say that you enjoyed a particular biryani when you go and told other people the biryani was so wonderful bro. కాబట్టి ఎవరైనా మీకు చక్కటి బిర్యానీ సర్వ్ చేశారు, తినమని పెట్టారు, తిన్నారు, దానిని పూర్తిగా మీరు ఆస్వాదించి అనుభవించి మరి మీరు దానిని ఇష్టపడ్డారని ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఆ చేసిన వారికి లేక తినిపించిన వారికి థ్యాంక్స్ బ్రో అని చెప్పినప్పుడే కదా. Until you tell, you won't feel satisfied. ఆ మాట చెప్పి ఎప్పుడు చెప్దామా థ్యాంక్స్ అని అనుకుంటూ ఉంటారు, చెప్పినాకనే మీకు సంతృప్తి కలుగుతుంది కదా. So this miracle is talking about giving thanks to God. కాబట్టి ఈ యొక్క మరి సంఘటన ఏదైతే ఉన్నదో ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. In a first reading we understand that. మరి దానిని మనము ఇక్కడ ఒకసారి చదివినప్పుడు మనం అలాగ అర్థం చేసుకుంటాము. But if you look into the scripture, it has even a deeper lesson to learn. అయితే ఇంకా లోతుగా మనం పరిశీలన చేస్తే ఈ వాక్య భాగంలో ఇంకో ఏదైనా లోతైన అర్థం ఉన్నది. So I'll be exposing that to you. మరి ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను. The first one is the miserable men.
మొట్టమొదటి చూసినట్లయితే మరి ఆ యొక్క నికృష్టంగా ఉన్నటువంటి వ్యక్తి. Verse 11 to 12 we see the condition of these people. It is written, now it happened as he went to Jerusalem that he passed through the midst of the Samaria and Galilee. Then as he entered a certain village, there met him 10 men who were lepers, who stood afar off. చూడండి మరి 11-12 వచనాలలో ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలీల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరాన్న నిలిచారు. It reveals the condition of these people, that they are diseased, not diseased as dead, but disease means having the sickness. That's what I meant to say. రోగము ఏమండి, భయంకరమైన ఒక రోగంతో ఉన్నారు ఏమండి. అట్లాంటి పరిస్థితిలో లేదంటే అట్లాంటి వ్యక్తులుగా ఈ వ్యక్తులు మనకు కనబడుతున్నారు. These 10 lepers are outcasts. మరి they are outcasts even from the family itself. మరి వారు మరి కుష్ఠరోగులు గనుక, మరి భయంకరమైన రోగము గనుక వారి కుటుంబాల నుండి కూడా దూరం చేయబడిన వ్యక్తులు వీళ్ళు. They are so unclean. మరి వాళ్ళు అపవిత్రులుగా పరిగణించబడుతున్నారు. People don't want to give them water or take water from them. మరి వాళ్ళకి ఏదైనా ఆహారం, ఆ మాటకు వస్తే నీళ్లు ఇవ్వడానికి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడానికి కానీ మరి చేయని పరిస్థితి. They became unwanted even if they became unwanted from their own spouse also. మరి చూసారా, వాళ్ళు ఎవరికి అక్కర్లేని వాళ్ళు, బహుశా వాళ్ళు మరి వాళ్ళ యొక్క భాగస్వాములకు కూడా అక్కర్లేని వారుగా అయిపోయారు. My intention is not to judge the family, but to tell that they lost everything. They lost the community, they lost the respect, they lost the fellowship, they lost even their family. కాబట్టి ఎవరు వారిని దూరం పెట్టారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ యొక్క రోగుల పరిస్థితి వారు కుటుంబాన్ని, సహవాసాన్ని, సమాజానికి అన్నిటికీ దూరంగా ఉన్నారు, పోగొట్టుకున్నారు అని చెప్తున్నాను. I still remember so many news that were talking about humanity, humanitarian concern towards the people who had been quarantined. మరి చూసారా, ఆ యొక్క క్వారంటైన్లో లేదంటే ప్రత్యేకింపబడి ఉండిన వ్యక్తుల విషయంలో ఏమంటే మానవీయ కోణంలో ఎన్ని పనులు చేశారనేటువంటిది నేను విని ఉన్నాను. That was their condition. చూడండి, అట్లాంటిది వీరి యొక్క పరిస్థితిగా ఉన్నది. And second thing, it talks about the community. మరి సమాజమును గురించి కూడా ఇక్కడ కొన్ని మాటలు చెప్పబడ్డాయి. There were 10 lepers together. మరి 10 మంది ఉన్నారండి. Everybody left them, their families and all deserted them, so they found lepers came together. కాబట్టి వారి కుటుంబాలు ఏమంటే సమాజం వారిని దూరంగా పెట్టింది కాబట్టి ఇప్పుడు ఈ 10 మంది ఒక సమూహంగా తయారయ్యారు. And if you read in the rest of the miracle description, we understand that Jesus says this Samaritan, which means the rest of them, 9 of them, may be Jews, can be Gentiles, however all sorts of people are there in the 10. చూడండి, ఈ యొక్క రోగులు ఒక గుంపుగా అయ్యారు. యేసుప్రభు మాటను బట్టి యొక్క మరి పరాయి దేశస్థుడు వచ్చాడని చెప్పడంలో బహుశా వారు యూదులై ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. ఈ యొక్క రోగ సంబంధంలో ఈ గుంపులో ఇక్కడ ఏ భేదం లేకుండానే వారు ఉన్నారు. All our goodness, good qualities, riches, religion may separate us, but here we see beautiful thing that sickness brought them together. ఈ రోగము వాళ్ళని ఒక్కటిగా చేసింది కదా. ఎన్నో తారతమ్యాలు పెట్టుకుంటాం, మనం ఇది వాళ్ళేది అన్నట్టుగా ఎన్నో తారతమ్యాలు పెట్టుకుంటాం, కానీ ఈ గుంపుని చూస్తే రోగము వారిని ఒక గుంపుగా చేసింది. Jews and Samaritans don't mingle, and here Jews and Samaritans are together. సర్వసాధారణంగా యూదులు సమరయులు ఒకరితో ఒకరు స్నేహం చేయరు కదా, మరి కలిసి ఉండరు కదా, కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితే కనబడుతుంది. That is their community. అది వారి యొక్క సమాజం అని మనం అనుకోవచ్చు. And then it speaks about their circumstances. That is their desperate. మరి వారి యొక్క దుస్థితిని గురించి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. They are standing far off. మరి వాళ్ళు దూరముగా ఉన్నారు. They had no hope. మరి వాళ్ళకి నిరీక్షణ కోల్పోయారు. And they were helpless, so they all were staying together and staying in distance from Jesus and were crying to him. నిస్సహాయులుగా ఉన్నారు. ప్రభు దగ్గర కూడా సమీపించడానికి వాళ్ళు సాహసించలేదు, దూరంగానే నిల్చుకొని ఉన్నారు. That is the miserable condition these men were living in. కాబట్టి ఈ యొక్క గుంపు జనులు, రోగులు పులరా అట్లాంటి దుస్థితిలో వారు ఉంటున్నారు. And if you read verse 13 to 14, they come and they experience a merciful master. చూడండి, రెండవదిగా మనం చూస్తున్నాం 13-14 వచనములలో కనికరం కలిగిన ఒక మరి బోధకుడిని వారు కలుసుకున్నారు. They lifted up their voice and said, Jesus, Master, have mercy on us. So when he saw them, he said to them, go show yourself to the priest.
And so it was that as they went, they were cleaned. మరి యేసు ప్రభువు మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. Their cry shows their desperation. మరి చూసారా, వారి మొర్ర వారు ఎట్లాంటి దుస్థితిలో ఉన్నారో చూపిస్తుంది. Jesus, Master, have mercy on us. మరి ప్రభువా, బోధకుడా, మా మీద కనికరము చూపుమని మొరపెడుతున్నారు. I don't think these 10 people ever got any opportunity to see any miracle of Jesus or listen to any teachings of Jesus, because they're outcasts. They won't be allowed to come into the crowds. Wherever Jesus went, great crowds were there, so they never got opportunity. చూసారా, యేసు ప్రభు ఎక్కడున్నా ఎక్కడ బోధించినా గొప్ప గుంపు జనులు ఉండేవారు. నేను అనుకుంటున్నాను, వీళ్ళు రోగులు గనుక, సమాజానికి దూరంగా ఉన్నారు గనుక యేసు ప్రభు వారు చెప్పిన బోధలు వినే అవకాశం వీరికి ఎవరు ఇవ్వలేదు, దగ్గరకు రావడానికి అనుమతించలేదు. ఆయన చూసిన అద్భుతాలు కూడా చూసిన అవకాశం వీరికి లేదు అనే అనుకోవాలి. Probably they might have just overheard that he is able to heal. కాబట్టి బహుశా ఒకవేళ వారు విని ఉండొచ్చు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు అని విని ఉండవచ్చును. So they were so desperate. కాబట్టి వాళ్ళు ఎంతో ఆసక్తితో వస్తూ ఉన్నారు. They were crying to him, Jesus, Master, have mercy on us. కాబట్టి బోధకుడా, మమ్మను కనికరించుము అని వారు గొప్ప మరి విషయముగా వారు మొర్ర పెట్టుచున్నారు. That is their cry. అది వారి యొక్క మొర్ర అయి ఉన్నది. And Jesus gave them a command and a direction. మరి యేసు ప్రభు వారికి ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. And he said, go show yourselves to the priests. మరి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు కనపరచుకోనండి. It doesn't make any sense actually. చూసారా, ఆ మాట ఏమిటండి? ఏమైనా అర్థంగా ఉందా? అది అర్థవంతంగా ఉందా? But still they obeyed. అయితే అయినప్పటికీ వారు దానిని విధేయత చూపించారు. Read book of Leviticus. మరి లేవియా కాండాన్ని ఒకసారి చదివితే, if any person became a leper, in order to bring back to the community, there are layers after layers of visitations to be made to the priest to be confirmed, and the priest should certify them that this person is healed. Then only they can go. In fact, even to go to the priest, easily anyone with any condition they cannot go. When they feel completely healed, then only they can go. But they went. చూసారా, వీళ్ళు నమ్మి వెళ్ళారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే లేవియా కాండం పుస్తకంలో మనం చదువుతూ ఉంటాం, ఒక కుష్ఠరోగి శుద్ధుడైతే అతడు యాజకుని దగ్గరికి పలుమార్లు వెళ్ళి తనను తాను కనపరుచుకోవాలి, నా రోగం తగ్గిందని నిర్ధారణ పరుచుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. పూర్తిగా తగ్గిన తర్వాతనే వారు వెళ్ళి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటూ ఉండేది. Many places Jesus spoke something distinct from what this Jewish priests and people talk about the law. మరి ధర్మశాస్త్రం గురించి యూదులు కానీ ఆ యొక్క శాస్త్రులు కానీ అన్నటువంటి వారు మాట్లాడిన దానికంటే ప్రభువు మరొక విధంగా మాట్లాడినట్టు అనేక సార్లు మనం చూస్తాము. బట్ హియర్ అయితే ఇక్కడ go and show yourself to the priest. అయితే వారు మరి ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోనండి. Many say that Jesus was also encouraging us to go and follow the law. మరి ఈ మాటను బట్టి చాలా మంది ఏమంటారంటే, చూసారా ఇదిగో యేసు ప్రభు కూడా మీరు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పాటించండి, ధర్మశాస్త్రం చొప్పున చేయండి అని చెప్తున్నాడు అంటూ ఉంటారు. But it's not true. అయితే అట్లాంటిది అది సత్యము కాదండి. In the same book, Luke chapter 5:12 to 14, here it is written, when a leper came, he touched and healed and asked him to show himself to the priest as a testimony to them. చూసారా, ఇదే ఇటువంటిదే ఒక సంఘటన 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. లోకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమండి, మరి ఆయన అతడు కూడా కుష్ఠరోగి శుద్ధుడు అయినప్పుడు నీవు వెళ్ళి ఎవరితోనూ ఏమీ చెప్పక వారికి సాక్ష్యార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపరచుకోమని చెప్తాడు. టెస్టిమనీ ఫర్ దెం. మరి వాళ్ళకి సాక్ష్యముగా ఉండునట్టుగా నీవు వెళ్ళి వారికి కనపరచుకో అని చెప్తాడు. మరి not for himself, మరి అతని గూర్చి కాదు, not even for us, మరి మన కోసం చూస్తున్న వారి కొరకు కూడా కాదు, for them. మరి యాజకులకు సాక్ష్యార్థమై నీవు వెళ్ళి కనపరచుకున్నాము. It's so interesting, there Jesus touched the leper and healed. Here he is not touching, he is saying go show yourself to the priest. 5వ అధ్యాయంలో ఉన్న సంఘటనలో యేసుప్రభు అతన్ని ముట్టుకొని శుద్ధుడవమంటున్నాడు. ఈ యొక్క మరి 17వ అధ్యాయంలో మనం చూస్తే వారిని ఏమీ ముట్టుకోలేదు, వారితో మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని చెప్తున్నాడు. And as they went, they were cleansed. మరి వారు వెళ్ళుచుండగా వారు స్వస్థత పొందుకున్నారు, శుద్ధులైరి. And they listened to Jesus and they went. Why am I telling you this? Is just keep hold this thought in your mind. We are coming back at the end. You will understand the importance of it. మరి ఈ విషయాలు నేను కొంచెం విస్తారంగానే చెప్తున్నాను. ఇందులో నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. చివరిలో అది మీకు చెప్తాను, మీరు మరి వింటూ ఉండండి. And as they went, they were healed. మరి వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. And one among them returned. మరి అందులో ఒకడు తిరిగి రావడం జరిగింది. As
obeyed the word of Jesus, they were healed. మరి వాళ్ళు ప్రభు మాటకు విధేయత చూపి వెళ్ళచుండగా శుద్ధులైనారు కదా. And one returned and exalted Jesus. మరి ఒకడేమో తిరిగి వచ్చి ప్రభువైన యేసును మహిమపరుస్తున్నాడు. And the next part it speaks about the missing multitude. మరికొన్ని వచనాల్లో మనం చూస్తే మరి పోగొట్టుకున్న జన సమూహాన్ని మనం చూస్తున్నాం. గ్రహించని జన సమూహము. Verses 17 to 18. మరి 17 18 వచనాలలో I'm talking about the 9 people who did not return. ఎవరైతే అర్థం చేసుకోలేదు అనేది ఈ యొక్క మిగిలిన 9 ఎవరైతే తిరిగి రాలేదో వారి విషయము. Were they cleansed? మరి వారు శుద్ధులయ్యారా? ఏమండి వారు శుద్ధులయ్యారా? Yes, they all were cleansed. మరి వారందరూ శుద్ధులయ్యారు. Do all of them have faith? మరి అందరికీ విశ్వాసం ఉండినట్టేనా? Yes, they only have. one? All? Yeah. Yes, all of them have faith. మరి అందరికీ విశ్వాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Do all receive the miracle? అందరూ అద్భుతాన్ని పొందుకున్నారా విశ్వాసంతో? Yes. Did all perceive the message behind the miracle? మరి మెసేజ్ బిహైండ్ the miracle. మరి ఈ యొక్క అద్భుతం వెనుకున్నటువంటి వర్తమానాన్ని వాళ్ళందరూ గ్రహించారా? No. సో దాన్ని గ్రహించలేదు. Only one. అయితే ఒక్కరు మాత్రమే ఆ విషయాన్ని గ్రహించగలిగారు. And the one who came back is a Samaritan. మరి ఆ వచ్చిన వాడు కూడా సమరయుల సంబంధమైనగా. The one who understand the message was a non-religious outcast and what we say a Gentile kind of person. మరి అన్యుడుగా ఉన్నాడు. మరి వెలివేయబడిన వాడుగా ఉన్నాడు. ఏమండి ఈ యొక్క మరి మత సంబంధమైన వ్యక్తిగా కాకుండా వేరే వ్యక్తి ఉన్న అతడు గ్రహించగలిగాడు వర్తమానాన్ని. They all had faith, but their faith was limited to understanding the power of Jesus only. మరి అందరికీ విశ్వాసం ఉన్నది కానీ ఆ విశ్వాసం ఎంతవరకు పరిమితం అంటే ప్రభు శక్తిని పొందుకునేటంత వరకే వారి విశ్వాసం పరిమితమైపోయింది. They heard about his miracles, they understood his power, they obeyed him and they experienced that power. మరి ఆయనకున్న శక్తిని గురించి విన్నారు, విధేయత చూపించారు, అనుభవంలోనికి తెచ్చుకున్నారు, అనుభవించారు కూడాను. According to their faith, Jesus is another prophet with great power. మరి వారి యొక్క మాటల్లో లేదంటే వారి విశ్వాసం ఎంతవరకు అంటే ప్రభువైన యేసు కూడా మరొక ప్రవక్త అన్నట్టుగా వారి విశ్వాసం ఉండింది. Then I would like to take your focus to the mindful man. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. జాగ్రత్త కలిగిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. That is the Samaritan. ఆ జాగ్రత్త కలిగిన వ్యక్తి ఎవరంటే, బుద్ధిమంతుడైన వ్యక్తి ఎవరంటే సమరయుడే. As the 10 of them were going, మరి వాళ్ళు 10 మంది వెళ్తున్నారు. He noticed he was completely healed. మరి వెళుతూ ఉండగా ఇతనికి స్వస్థత కలిగిన సంగతి తెలిసింది. And he returned to Jesus. మరి యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. Do you think he might have not told the rest of his community who joined him in his pain? సో కాబట్టి తన యొక్క బాధను తనతో పంచుకున్న ఆ మిగిలిన వారికి అతడు ఈ విషయాలు చెప్తాడు కదా. Definitely he might have. మరి అతడు చెప్పి ఉండవచ్చును. There will be a discussion now. అయితే ఇప్పుడు ఒక చర్చ ఉందండి. Should we go to the Jerusalem to the temple and obey what Jesus said? మరి యెరూషలేముకి వెళ్ళి యేసు ప్రభు చెప్పినట్టుగా దేవాలయానికి వెళ్ళి ఆ పని చేయాలా? Or should I come back to Jesus and disobey his command? మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మరి ప్రభు చెప్పినట్టుగా యాజకుల దగ్గరికి వెళ్ళకుండా అవిధేయత చూపించాలా అనేది చర్చ. Should I obey his every word? మరి ఆయన ప్రతి మాటను నేను మరి అనుసరించాలా, విధేయత చూపాలా? Or should I come back to him? మరి లేకపోతే తిరిగి వచ్చి ఆయనను పలకరించాలా? His command is important. మరి ఆయన యొక్క ఏమండి మరి ఆజ్ఞ ముఖ్యమైనదా? Or he is important? మరి లేకపోతే ఆయనే ముఖ్యమైన వాడా? Or could there be any hidden meaning behind this? మరి లేకపోతే మరి ఆయన అలాగూ చెప్పడంలో ఏదైనా మరి నాకు అర్థం కానిది ఏమైనా ఉన్నదా? He chose to return to Jesus. అయితే ఏది ఏమైనా ఈ ఆలోచనలన్నీ ఈ చర్చ అంతా జరిగి ఉండొచ్చు గాక ఏది ఏమైనా చివరికి అతడు ప్రభు దగ్గరికే తిరిగి రావడానికి నిశ్చయించుకున్నాడు. Because his mind was open to the revelation of Jesus, he found a new revelation now. మరి అతని యొక్క మనస్సులో యేసు ప్రభుని గురించిన ఒక గొప్ప నూతన ప్రత్యక్షత అతనికి దొరికింది. అతడు తిరిగి రావడానికే చూశాడు. He told them to go show yourself to the priest. బహుశా 9 దగ్గరికి మీరు వెళ్ళండి, యాజకులకు కనపరచుకోనండి. Jesus told all to go and show yourself. మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? 10 మందికి మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని చెప్పాడు. As they were cleansed, మరి వాళ్ళందరూ స్వస్థపడినప్పుడు 9 of them thought we obeyed Jesus, now we need to obey every word Jesus said. మరి ఆ 9 మంది అనుకున్నారు ప్రభు మాటకు మనం విధేయత చూపాలని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. This person thought, మరి ఈ వ్యక్తి అనుకున్నాడు I am healed. మరి నేను స్వస్థత పొందుకున్నాను కదా. I think this person himself is the true priest. బహుశా
అసలు సిసలు యాజకుడు ఈ వ్యక్తేనేమో. Jesus is the true priest. That is the revelation this fellow understood. He obeyed Jesus because he said, go show yourself to the priest. And instead of going to Caiaphas, he came to Jesus. He understood, you are the true priest, where can I go? కాబట్టి ఇతనికి దొరికిన ప్రత్యక్షత ఏమిటంటే అసలు సిసలు యాజకుడు ఈయనే, కైపాయో ఇంకొకరు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఈయన దగ్గరికే పోతానని అతను గ్రహించి అతని మరి ప్రభు దగ్గరికి వచ్చి విధేయత చూపాడు. Why do we have to think in these lines? మరి ఇలాగూ మనం ఎందుకు ఆలోచించకూడదండి? Because Jesus was going to do the greatest sacrifice ever offered in this world, offering himself as a priest and a sacrificial animal. He is the greatest high priest. He realized it. He came to Jesus. ఈ యొక్క అన్యుడికి దొరికిన ప్రత్యక్షత ఏమిటంటే, మనం అలాగ అనుకోవచ్చు కదా, మరి ప్రభువైన యేసుక్రీస్తుని చూడండి, ఆయనే యాజకుడై, ఆయనే బలి గొర్రెపిల్ల అయి తనను తానే బలి అర్పణగా చేసుకున్నాడు కదా, ఆయన గొప్ప యాజకుడు కదా. He returned to Jesus and scripture says that he praised and in fact he worshipped him. That's what the scripture says. కాబట్టి he fell on his face and at Jesus' feet and worshipped. కాబట్టి అక్కడ మనం చదువుతున్నాము, ఈ వ్యక్తి తిరిగి వచ్చి మరి అతడు ఎంతో మరి భక్తి భావంతో మరి వంగి అన్నట్టుగా ప్రభువును ఆరాధిస్తున్నాడు. As he was worshiping, అతడు మరి సాగిలపడి ఆరాధన చేస్తూ ఉండగా, which tells that he understood the person of Jesus. Priest is the work of Jesus, and now he understood the person of Jesus. That's why what did he do? He bowed down, he fell on his feet and worshipped, through which he realized the divinity of Jesus Christ. This man is not just a prophet, he is God himself. కాబట్టి ఇతనికి దొరికిన ప్రత్యక్షత ఇంకొకటి కూడా మనం చూస్తే, వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆయన యాజకుడు మాత్రమే కాదు, ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఈయనలో దేవుడు ఈయన అనేటువంటి ప్రత్యక్షత ఈ వ్యక్తి పొందుకున్నాడు. అందుకనే సాగిలపడుతున్నాడు. 9 of them just obeyed every word Jesus said. This man understood the meaning behind the words, the power behind the miracle, and realized Jesus is the true high priest, Jesus is the true God. So he came and fell on his feet and worshipped him. కాబట్టి మిగిలిన 9 ప్రభువు చెప్పిన మాటను అక్షరాల వారు నెరవేర్చడానికి విధేయత చూపడానికి వెళితే, ఈ వ్యక్తి ఏమో ఈయనే యాజకుడు, ఈయనే దేవుడు అనేటువంటి విషయాన్ని ఇతడు గ్రహించి తిరిగి వచ్చి ఆరాధన చేస్తున్నాడు. Jesus statement, it makes us to think. మరి యేసు ప్రభు వారి యొక్క మాటలు మనకి ఆలోచన చేయడానికి చూస్తున్నాయి కదా. Is this only Samaritan who came? ఈ అన్యుడు తప్ప ఇంకెవరు లేరా అని అడుగుతున్నాడు కదా. Is it Samaritan who got this revelation? మరి ఆ యొక్క సమరయ సంబంధమైన ఈ అన్యుడికే ఈ యొక్క మరి గ్రహింపు కలిగిందా? Through which we understand. మరి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, just imagine the rest of the 9 may be religious Jews. మరి ఒకవేళ 9 ఏమండి మరి మత సంబంధముగా ఆసక్తి కలిగిన 9 ఉండవచ్చు గాక, these 9 religious could not perceive the revelation of God because they were blinded by the rules and the law keeping religion only. మరి వారు ధర్మశాస్త్రాన్ని పాటించటము, మాట వినటము ఇంతటితోనే ఆగిపోయి భక్తి సంబంధంగానే ఉన్నారు తప్ప మాట మాత్రము మరి విధేయత వారు చూపించారు. Commandment is there, I obeyed it, it's done. మరి ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళకి ఆజ్ఞాపించబడ్డారు, అది మేము చేస్తున్నాము, విధేయత చూపించామన్నట్టుగా వారు ఉన్నారు. Nobody thought to think beyond it as why the commandment is given, what would be the reason in the heart of the person who gave this command. Could not connect to the heart of the commander. మరి ఎవరైతే ఆజ్ఞాపించారో ఆ వ్యక్తి యొక్క హృదయానికి సంబంధపడి ఆలోచించలేకపోయారు. ఆజ్ఞను మాత్రము పాటించి మేము చేసేసామని చెప్పుకున్నవారు. Just obeying the rules and the law in its letter. కాబట్టి అక్షరార్థముగా చెప్పబడిన దాన్ని చేసి మేము చేసేసాము అని చెప్పుకోవటము. Could not perceive the spirit behind. అది అలాగూ చేస్తే కమాండర్ లేకంటే ఆజ్ఞాపించిన వాడు ఏ ఉద్దేశంతో చెప్పాడో అనేది మనము తప్పిపోతాం కదా. Very few perceived and received the spirit of the law and understand the revelation of God which is beyond its letter. కాబట్టి అక్షరానికి మించి అంతరార్థంగా ఉన్న మరి ఆజ్ఞాపించిన వాని యొక్క మనసును తెలుసుకోవటము కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. Many received the commandments but only few perceived the commandments. మరి అందరికీ ఆజ్ఞాపించబడ్డాయి, కొద్ది మంది మాత్రమే వారి యొక్క ఆజ్ఞలను వారు గ్రహిస్తూ ఉంటారు. 9 received the commandment from Jesus, only one perceived the person behind the commandment. మరి 9 మొత్తం అందరూ ఆజ్ఞను పొందుకున్నారు, అయితే అందులో ఒకడు మాత్రము దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించగలిగాడు. There is a marvelous message through this. మరి దీనిలో ఒక మహత్తరమైన అంశం ఉన్నది కదా. And as Jesus said,
మరి యేసు ప్రభు చెప్తున్న మాటలు, arise and go your way, మరి మీరు లేచి పొమ్ము, your faith has made you well. మరి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. NKJV reads has made you well. మరి నిన్ను స్వస్థపరిచిందని చదువుతున్నాం But కదా. if you read KJV, మరి KJV వెర్షన్ లో ఏముందంటే your faith has made you whole. It's written whole. మరి తెలుగులో మనకు సుమారుగా అలాగే ఉంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, పూర్తి చేసింది అనేటువంటి మాట. Which one do you think is the right translation? హీల్డ్ అండ్ హోల్, రైట్? Whole? Whole? హోల్ అంటే బాగుంటుందా లేదంటే హీల్డ్ అంటే బాగుంటుందా? Let me tell you. ఓకే, నేను చెప్పనియండి. Both are inadequate. సో ఆ రెండు కూడా సరిపోవని నేను అనుకుంటాను. The Greek word used in the place of well or whole is sozo. సోజో అనేటువంటి మాట గ్రీకులో మూల బైబిల్లో వాడబడింది. Which means saved. మరి రక్షించబడుము అనేటువంటి అర్థం saved వస్తుంది. from a danger. మరి అపాయం నుండి రక్షించబడటం. It's salvation came from that word. మరి సోజు అనే మాట నుండే రక్షణ అనే పదము కూడా వారు తీసుకున్నారు. Save came from there. మరి సేవ్డ్ లేదంటే ఆ మాట వచ్చింది. The right translation is saved. Your faith has saved you. మరి సరిగా దాన్ని అర్థ వివరణ చేసుకోవాలంటే నీ విశ్వాసము నిన్ను రక్షించగలిగింది అని చెప్పుకోవచ్చు. The word healing in many places used metaphorically to talk about salvation in the Bible, but here literally written your faith has saved. That makes us to understand this parable is talking about understanding the person of Jesus and being saved by faith. కాబట్టి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఇది మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే యేసు ప్రభు ఎవరై ఉన్నారో దానిని గ్రహించి ఆయన ఇచ్చే రక్షణ అనుగ్రహించడం అనే విషయాన్ని ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే బైబిల్లో చాలాసార్లు స్వస్థత అనే మాట రక్షణకు సమాంతరమైన మాటగా మరి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. Leprosy symbolizes అయితే sin. ఇక్కడ మాత్రం సూటిగా మరి రక్షించబడమనే ఉన్నది. Leprosy symbolizes sin. మరి ఆ యొక్క కుష్టు పాపాన్ని సూచిస్తుంది. And it keeps us isolated. మరి అది దూరంగా ఉంచుతుంది. And it blocks us from going too close to people and God. మరి దేవుని దగ్గరికి సమీపించడానికి ఆ మాటకు వస్తే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇది ఆటంకపరుస్తుంది. Faith in Jesus saves us from that. మరి అయితే ప్రభునందలి విశ్వాసమే, యేసుక్రీస్తునందలి విశ్వాసము అట్లాంటి వాటన్నిటి నుండి మనల్ని రక్షిస్తుంది. It brings us close to God. మరి దేవుని దగ్గరికి విశ్వాసము సమీపం చేస్తుంది, మనల్ని తీసుకొని వస్తుంది. And it brings all of us close together. అంత సమీపంగా అందరినీ తీసుకొని వస్తుంది. Just as this leper came to the foot of Jesus. మరి ఎలాగైతే యొక్క మరి కుష్టివాడు ప్రభు పాదాలను సమీపించగలిగాడు, came close to God. మరి ఆ దగ్గర అయ్యాడో దేవునికి అన్నట్టుగా. After this leper goes back to his home. మరి బహుశా ఇతడు ఈ యొక్క సంఘటన తర్వాత తన ఇంటికి వెళ్ళాడు. And he meets his people. మరి ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. So it brought him close to God and close to people. కాబట్టి దేవుడికి దగ్గర అయ్యాడు, తన ప్రజలకు దగ్గర అయ్యాడు. That is what the blood of Jesus has done. It brought us close to God. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ పనినే చేస్తుంది, దేవునికి దగ్గరగా మనల్ని చేసింది. It brought all of us close together through the communion. మరి ఆ యొక్క రక్తము సమీపం చేసింది, దానికి సాదృశ్యమైన యొక్క బల్ల కూడా మనల్ని దేవునికి సమీపం చేస్తుంది. Look at the word communion. మరి కమ్యూనియన్ అనే మాటలో సహవాసము, బల్ల అనేటువంటి మాటలో coming close to God. దాని అర్థమే దేవునికి సమీపం అవటము, coming close to each other. మరి ఒకరు సమీపం అవటము through what Jesus has done on the cross. మరి సిలువలో ప్రభు చేసిన దానికి ఏమంటే సమీపం అవటము. This is the first revelation talking about all these first miracle this Samaritan understood. కాబట్టి మరి ఈ యొక్క మరి ఆ చివరి రోజులో చివరి ప్రయాణంలో మొదటి అద్భుతం అనుకున్నాం కదా, ఈ మొదటి అద్భుతంలో ఈ విషయాలు అంతర్ధానంగా మనం తెలుసుకోవాలి. Let's come together. The greatest gift that the Lord has achieved for all of us, that is the communion. కాబట్టి ఈ యొక్క సహవాసము అనే ఈ బల్ల దగ్గరికి మనందరము మరి ఇప్పుడు సమీపిద్దాము. Close to him. మరి ఆయనకు సమీపిద్దాము, దగ్గర అవుదాము. Close to each other. మరి ఒకరితో ఒకరు సమీపంగా దగ్గర అవుదాము. Have you ever thought the communion is not only for individual benefit? చూడండి, ఈ యొక్క బల్ల అనేది పిల్లరా వ్యక్తిగత ప్రయోజనం కొరకు మాత్రమే కాదని ఎప్పుడైనా అనుకున్నారా? It is community coming together. That's why it is called communion. మరి సమాజముగా కూడా ప్రయోజనం ఉన్నది, అందుకనే అదే సహవాసపు బల్ల అని పిలువబడుతుంది. We were lepers of sin. Jesus healed us from that. మనందరము కుష్టు అనే వ్యాధిగ్రస్తులముగా లేదంటే పాపం అనే కుష్టుతో ఉన్నవారమే ప్రభు మనల్ని స్వస్థపరిచారు. He forgave us with his blood and shed his blood and his body. మరి ఆయన తన ఆ శరీరము ద్వారా
చిందించిన రక్తం ద్వారా మనల్ని స్వస్థపరిచాడు, రక్షించాడు. Matthew records, మరి మత్తయిలో మనం చదువుతున్నాము, and as they were eating, Jesus took bread and blessed and broke it and gave it to the disciples and said, "Take, eat, this is my body." Then he took the cup and gave thanks and gave it to them, saying, "Drink from it, all of you, for this is my blood of the new covenant, which is shed for many for the remission of sins. But I say to you, I will not drink of this fruit of this wine from now until the day when I drink new with you in my Father's kingdom." మత్తయి సువార్త 26 నుండి 29 వచనాలు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, "మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం" అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వారికిచ్చి, "దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను." As the healed lepers, as the healed forgiven sinners, స్వస్థత పొందుకున్న before the throne of God, స్వస్థత పొందుకున్న పాపులంగా, ఆ మాటకు వస్తే మరి రక్షించబడిన వారముగా ఈ యొక్క బల్లకు మనం సమీపిద్దాము. Let's look unto the Lord in prayer. ప్రార్థన చేద్దామా ఒక నిమిషం. Most merciful God, we confess that we have sinned against you in thought, word and deed. By what you have done, so by what we have done and by what we have left undone. We have not loved you with our whole heart. We have not loved our neighbors as ourselves. We are truly sorry and we humbly repent. For the sake of thy Son, Jesus Christ, have mercy on us and forgive us, that we may delight in thy will and walk in thy ways, to the glory of your name. Amen. In the name of Jesus Christ our Lord, I declare that all our sins are healed and forgiven. My brethren, this is a table not of the church but of the Lord, and it is for those who love him, and it is for those who want to love him more. This is for those who have much faith. This is for those who have little. This is for those who follow him, and this is for those who failed. And this is what the Lord wants. Whoever wants to meet him should meet him here. Come with the confidence on the compassion of the Lord and what he has done. Take part in the body and blood of Jesus Christ as one body together. Please come forward and collect your elements.